చాలామంది సినిమాలోకి వెళ్దామని అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర అంటే ఇష్టం. కొందరు హీరో అవ్వాలనుకుంటారు, కొందరు విలన్ అవ్వాలనుకుంటారు, మరికొందరు కమెడియన్ అవ్వాలనుకుంటారు. ఏది అవ్వాలన్నా దానికోసం ప్రయత్నం మాత్రం చేయాలి. వాళ్ళ గోల్ కోసం కొందరు అదిరింది, జబర్దస్త్ లాంటి షోస్ ద్వారానో లేకపోతే యూట్యూబ్లోని షార్ట్ ఫిల్మ్స్ ద్వారానో రావాలి. అలా యూట్యూబ్ ద్వారా మూవీలోకి వెళ్ళాలి అనుకునే వారిలో షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఒకరు. ఈయన యూట్యూబ్కి ఎలా పరిచయం అయ్యారు, వీళ్ళకి యూట్యూబ్ ద్వారా రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది, షణ్ముఖ్ జశ్వంత్ లైఫ్ స్టోరీ ఏంటి, షణ్ముఖ్ బయోగ్రఫీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని అసలు పేరు షణ్ముఖ్ జశ్వంత్ కాండ్రాగుల అలియాస్ షన్ను. ఇతను 16th సెప్టెంబర్ 1994లో వైజాగ్లో జన్మించారు. షన్ను గారికి సినిమాలంటే పిచ్చి. తన 4th క్లాస్ నుండే యాక్టింగ్ చేయడం, స్టోరీస్ రాయడం వంటివి స్టార్ట్ చేశారు. సినిమాల్లోకి వెళ్ళాలంటే డ్యాన్స్ కూడా ఇంపార్టెంట్ అని డ్యాన్స్ను కూడా నేర్చుకున్నారు. తన 8th క్లాస్ నుండే స్టేజెస్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశారు. అంత చిన్న వయసు నుండే షణ్ముఖ్ గారికి సినిమాలంటే ఎంత ప్యాషనో ఇది చూస్తేనే అర్థమవుతుంది. షణ్ముఖ్ గారికి సూర్య అంటే పిచ్చి. తనకి బిగ్ ఫ్యాన్ అంట. సూర్య గారి మూవీస్ వల్లనే ఈయనకు కూడా సినిమాల్లోకి రావాలనే ప్యాషన్ కలిగింది. స్టడీస్ అవ్వకముందే హైదరాబాద్ వచ్చేశారు. ఎలా అయినా మూవీలో ఛాన్స్ కొట్టాలి అన్న కసితో హైదరాబాద్ వచ్చారు. స్టార్టింగ్లో కొన్ని రోజులు అన్నపూర్ణ స్టూడియోస్లో ఛాన్సెస్ కోసం తిరిగారు. బట్ ఎక్కడా ఛాన్సెస్ రాలేదు. ఇలా అయితే నేను సినీ ఇండస్ట్రీకి వెళ్ళడం కష్టమని అనుకొని, మనకి సినీ ఛాన్సెస్ రావాలంటే మనం ఫస్ట్ పాపులర్ అవ్వాలి, మనమంటే ఇది అని జనాలకి చూపించి నా దగ్గర టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్న టైంలో షణ్ముఖ్ గారి బ్రదర్ తన జాబ్ని వదిలేసి ఇంటికి వచ్చారు. వాళ్ళ బ్రదర్ పేరు శబరేష్ గారు జాబ్ వదిలేసి వైజాగ్కి రావడానికి కారణం అతనికి మూవీస్ మీద ఉన్న ప్యాషన్. అందుకోసం తన సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి ఈ మూవీ స్టోరీస్ రాయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే షణ్ముఖ్ గారు అండ్ వైవా హర్ష గారు ఇద్దరు మూవీస్ కోసం ట్రై చేస్తున్నారని శబరేష్ గారు వీళ్ళిద్దరిని ఎలా అయినా పాపులర్ చెయ్యాలి అని ఈ వైవా అనే షార్ట్ స్టోరీని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అసలు అప్పట్లో యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ పాపులర్ అవ్వడం చాలా తక్కువ. కానీ ఈ వైవా వీడియో మాత్రం సూపర్గా పాపులర్ అయింది. ఎంతలా అంటే ప్రతి మొబైల్లోనూ ఈ వైవా వీడియోనే ఉండేది. ఇప్పటికీ ఈ వీడియోకి 1.8 crore వ్యూస్ వచ్చాయి. 1.8 crore వ్యూస్ అంటే మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో ఎంత పాపులర్ అయ్యిందో. ఇది ఇంత పాపులర్ అవ్వడం వల్లనే వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకా వీడియోస్ తీయగలిగారు. ఈ వైవా వీడియోతో షణ్ముఖ్ గారికి అండ్ హర్ష గారికి మంచి నేమ్ వచ్చింది. ఈ వీడియోతో వాళ్ళకి మూవీస్లో ఆఫర్ వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లు ఏం జరగలేదు. ఒక్క వీడియోతో ఆఫర్ ఎలా వస్తాయని కాంప్రమైజ్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు. వైవా తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. షణ్ముఖ్ గారు సినిమాలోకి వెళ్ళాలంటే మంచి యాక్టర్ అయితే సరిపోదు, డ్యాన్స్లో కూడా ప్రూవ్ చేసుకోవాలని కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కవర్ సాంగ్ కూడా షణ్ముఖ్ గారికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇంకా అలా షార్ట్ ఫిలిమ్స్ అండ్ కవర్ సాంగ్స్ కంటిన్యూస్గా చేస్తున్నారు. ప్రజెంట్ షణ్ముఖ్ గారు సెలబ్రిటీ షో కూడా చేస్తున్నారు. సినిమాలో టాప్ హీరో అనిపించుకోవాలంటే ప్రతిసారి హిట్ కొట్టాలి. యూట్యూబ్ కూడా అంతే. టాప్ అనిపించుకోవాలి అంటే ప్రతి వీడియో హైలైట్ అవ్వాలి, ప్రతి వీడియోని పర్ఫెక్ట్గా తీయాలి అని షణ్ముఖ్ గారు అనుకుంటారంట. హైదరాబాద్కి మినిమం ఏం చేయాలి అని కూడా ప్లాన్ చేసుకోకుండా వచ్చేశారు. షణ్ముఖ్ గారు వైవా వీడియో పెట్టిన టైంలో యూట్యూబ్ని కొంచెం అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబ్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మూవీస్ అని ప్రతి వారం ఎంత కష్టమైనా ఏదో ఒక వీడియోని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. షణ్ముఖ్ గారు ఈ ఒక్క యూట్యూబ్లోనే కాకుండా అన్ని ప్లాట్ఫామ్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలని టిక్టాక్లు చేయడం అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ షణ్ముఖ్ గారు ఇన్ఫాంటా అనే కంపెనీ కింద వర్క్ చేస్తున్నారు. ఇతని యూట్యూబ్ వీడియోస్ మొత్తం ఈ కంపెనీనే హ్యాండిల్ చేస్తుంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో అప్లోడింగ్ వరకు ఈ కంపెనీనే చూసుకుంటుంది. ఇందులోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్లో కూడా యాక్ట్ చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ ప్రయత్నం మొత్తం మూవీస్లోకి రావడం కోసమే. తన లైఫ్ స్టార్టింగ్లో ఆడిషన్స్ కోసం వెళ్తే అక్కడ చాలామంది యాక్టర్స్ ఉన్నారంట. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చే బదులు మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఆ మూవీ ఆపర్చునిటీసే మన దగ్గరికి వస్తాయి. ఇలా చేస్తే ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వనక్కర్లేదు అని ఇలా కంటిన్యూస్గా యూట్యూబ్ మీద వర్క్ చేస్తున్నారు. చాలామంది ప్రొఫెషనల్స్ వాళ్ళ జాబ్ని వదిలేసి కూడా యూట్యూబ్ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యూట్యూబ్ నుండి వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్.
వాళ్ళు వాళ్ళ జాబ్ని వదిలేసి ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. కానీ షణ్ముఖ్ గారు మాత్రం యూట్యూబ్ని టెంపరీగా యూజ్ చేస్తున్నారు. ఈయనకి సినిమాలో మంచి ఛాన్స్ వస్తే ఆయన ఇంకా మూవీస్లోకి వెళ్ళిపోతారు. మనీ విషయానికి వస్తే ఈయనకి యూట్యూబ్ నుండే వచ్చే ఇన్కంలో మొత్తాన్ని తిరిగి వీడియోస్ కోసమే ఖర్చు పెడతారంట. వీళ్ళకి కొంత ఇన్కమ్ వేరేగా కూడా వస్తుంది. అది ఎలా అంటే ప్రతి పెద్ద యూట్యూబ్ ఛానల్కి బ్రాండ్ ఉంటుంది. ఈ బ్రాండ్ ప్రమోషన్ వల్ల వచ్చే ఇన్కమ్ కొంత వీళ్ళ డైలీ లైఫ్కి యూజ్ అవుతుందంట. అంతేకాని షణ్ముఖ్ గారు మాత్రం ఈ యూట్యూబ్ వీడియోస్ని మనీ కోసం చేయట్లేదు. బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్తారా అని లైవ్లో ఒకరు అడిగితే దానికి షణ్ముఖ్ గారు ఇలా ఆన్సర్ ఇచ్చారు. బిగ్ బాస్లో ఆఫర్ వస్తే డెఫినెట్గా వెళ్తాను, ఐ లవ్ దట్ షో అని అన్నారు. నిజంగా షణ్ముఖ్ గారికి ఇందులో ఆఫర్ వస్తే కంపల్సరీ మూవీలో ఛాన్సెస్ వస్తాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్లోకి వెళ్ళిన చాలామంది యాక్టర్స్కి మూవీస్లో మంచి మంచి ఛాన్సెస్ బాగానే వచ్చాయి. ఒకవేళ షణ్ముఖ్ గారికి కూడా ఇందులో ఆఫర్ వస్తే మూవీలో యాక్ట్ చేయాలనే తన గోల్ని చాలా త్వరగా రీచ్ అవుతారు. షణ్ముఖ్ గారికి బయటికి వెళ్ళడం అంటే చాలా సిగ్గంట. మూవీస్ అండ్ మాల్స్కి వెళ్ళే ప్రతిసారి ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని విత్ క్యాప్తోనే వెళ్తారంట. ఇప్పుడే కాదు, ఈయన వైజాగ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడేవారంట. ఇంకా లవ్ విషయానికి వస్తే ప్రజెంట్ వరకు షణ్ముఖ్ గారికి లవర్ లేదని ఎన్నోసార్లు లైవ్లో చెప్పారు. కానీ న్యూస్లో చాలాసార్లు షణ్ముఖ్ అండ్ దీప్తి వీళ్ళిద్దరూ లవర్స్ అని రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా బిగ్ బాస్లో దీప్తి గారు మామూలుగా మాట్లాడిన చిన్న మాట, నాకు షణ్ముఖ్ ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్, మేబీ ఫ్యూచర్లో కూడా షణ్ముఖ్ మాత్రమే అని దీప్తి అన్న ఒక్క మాటని పట్టుకొని న్యూస్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళిద్దరి గురించి మాట్లాడారు. ఒకవేళ వీళ్ళిద్దరూ లవర్స్ అయితే బయటికి చెప్పేవారు. ఇలా చెప్తే ప్రాబ్లం అనుకుంటే ఇంకొన్ని రోజులకి ఎలా అయినా మనకి తెలిసిపోతుంది. బట్ షణ్ముఖ్ గారు చెప్పింది ఏంటంటే ప్రజెంట్ తనకి గర్ల్ ఫ్రెండ్ లేదు, తనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఆ మూవీ కోసమే ఇన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాను అని అన్నారు. ప్రజెంట్ షణ్ముఖ్ గారు ఈ స్టేజ్లో ఉండడానికి తనకి చాలామంది ఎంకరేజ్ చేశారంట. యాక్చువల్గా షణ్ముఖ్ గారు తన స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఈ యూట్యూబ్కి పరిచయం అయ్యారు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. బట్ అతను తన స్టడీస్ని పూర్తి చేయలేదు. బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ అవుట్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరైనా బీటెక్కి వెళ్ళిన స్టార్టింగ్లోనే తిరిగి ఇంటికి వస్తే ఎంతోమంది చాలా విధాలుగా అనుకుంటారు. మెయిన్గా చుట్టుపక్కల వాళ్ళు అండ్ రిలేటివ్స్ అయితే మంచి మంచి రూమర్స్ని క్రియేట్ చేస్తారు. అలాగే షణ్ముఖ్ గారి లైఫ్లో కూడా జరిగిందంట. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం తిట్టకుండా ఓకే ఇండస్ట్రీకి వెళ్ళు, బట్ స్టడీస్ని కూడా కంటిన్యూ చెయ్యి అని అన్నారంట. వాళ్ళ రిలేటివ్స్ చెప్పే మాటలు విని వాళ్ళ పేరెంట్స్ కూడా స్టార్టింగ్లో కోప్పడ్డారంట. కానీ షణ్ముఖ్ గారిని అర్థం చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అండ్ బ్రదర్ ఏం పర్లేదు అని సపోర్ట్ చేశారంట. అండ్ నెక్స్ట్ శబరేష్ అండ్ హర్ష. షణ్ముఖ్ గారు హైదరాబాద్ వచ్చిన రోజుల్లో శబరేష్ అండ్ హర్ష చాలా సపోర్ట్ చేశారంట. శబరేష్ గారు అయితే షణ్ముఖ్ గారికి ఫస్ట్ షార్ట్ ఫిలిం వైవాతోనే ఒక పాత్ని క్రియేట్ చేశారు. అండ్ షూట్ చేసే టైంలో దీప్తి సునైనా షణ్ముఖ్ గారికి చాలా సపోర్ట్ చేసేదంట. తర్వాత ఇన్ఫాంటంలో జాయిన్ అయ్యాక వాళ్ళ బాస్ కూడా చాలా సపోర్ట్ చేశారంట. షణ్ముఖ్ గారు ఇప్పటికీ ఈ యూట్యూబ్లోకి పాపులర్ యాక్టర్గా వచ్చి 7 years అవుతుంది. తన 4th క్లాస్ నుండే షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేసేశారు. బట్ రెగ్యులర్గా మాత్రం 7 years నుండి చేస్తున్నారు. ఇంకా హేటర్స్ విషయానికి వస్తే షణ్ముఖ్ గారు ఎప్పుడూ హేటర్స్ని పట్టించుకునేవారు కాదంట. ఎందుకంటే ప్రజెంట్ షణ్ముఖ్ గారు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి హేటర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఉంటారు. కానీ షణ్ముఖ్ గారికి ఈ యూట్యూబ్ అనేది పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ. అందుకే ఆయన ఈ యూట్యూబ్ హేటర్స్ని పట్టించుకోరంట. అండ్ ఎవరైనా బాగా చేశారు అని పొగిడినా లేదా తిట్టినా అవి ఎక్కువగా పట్టించుకోరంట. తనకి ప్రతి వీడియోలో తన యాక్టింగ్ నచ్చితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని వేరే వాళ్ళ మాటలకి ఎప్పుడూ ఆనందపడలేదంట. ప్రజెంట్ షణ్ముఖ్ గారికి 26 years. అతి తక్కువ వయసులోనే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయడం వల్ల అంత చిన్న వయసులోనే ఇంత పాపులర్ అయ్యారు. ఇంత పాపులర్ అయినప్పటికీ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఎప్పుడూ బయటికి చెప్పలేదు. ఇంత పాపులర్ అయిన ఏ టీవీ షోకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ ఇవ్వకపోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సిగ్గు, ఇంకొకటి తను మూవీస్లో పాపులర్ అయ్యాక చూద్దామని అనుకున్నారంట. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ విషయానికి వస్తే ఈయన ఎటువంటి వీడియో చేస్తారో ఇప్పుడు చూద్దాం. సుమంత్ గారు తన షార్ట్ ఫిల్మ్స్లో ప్రతి రోల్ చాలా బాగా చేస్తారు. అతని డైలాగ్స్ అన్నిట్లో బాగా పాపులర్ అయిన డైలాగ్ రే ఏంట్రా ఇది. ఈ డైలాగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. షణ్ముఖ్ గారు లవ్ వీడియోస్, కవర్ సాంగ్స్, ఫ్రెండ్షిప్ వీడియోస్, మిస్టర్ పర్ఫెక్ట్,
పడిపడి లేచే మనసు, రజనీ ఫీల్డ్, గల్లీ ప్రీమియర్ లీగ్, ది సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్, ఫ్యామిలీ, సాఫ్ట్వేర్ జాబ్ కష్టాలు, ఇలా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. ఈయన ప్రతి షార్ట్ ఫిలింలోనూ కొన్ని పార్ట్స్గా తీసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా రిలీజ్ చేస్తారు. ఈయన ప్రతి వీడియో జనాలకి బాగా నచ్చుతుంది. షణ్ముఖ్ గారికి తొందరగా మూవీస్లో ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.